3 రోజుల పాటు రైతు సదస్సు నిర్వహించండి. రాష్ట్రంలోని రైతులంతా పాల్గొనేలా చూడండి సీఎం రేవంత్. ఈ నెల 30న మహబూబ్ నగర్లో రైతు సదస్సు ఏర్పాటు. అధునాతన సాగు పద్ధతులపై అవగాహన. సదస్సులో కొత్త వంగడాలు, ఆయిల్ ఫామ్ కంపెనీల ఆవిష్కరణలు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 23 లక్షల మంది రైతులకు రుణమాఫీ. వ్యవసాయ శాఖపై సీఎం సమీక్ష అంటూ సీఎం సమీక్ష చేసినప్పుడు మనం ముచ్చట్లే వినవలేదా? ఆయనకి మన రైతుల ఏమీ చెప్పలేదా ఈ సన్నాసులు? మరి సమీక్ష చేసిండు కదా, మరి సమీక్షల ఏమాత్రం మరి రుణమాఫీ 23 లక్షల మందికి చేస్తా అంటే మరి ఇంకా 20 లక్షల మంది వెయిట్ చేస్తున్నారు అనేది ఎవడు చెప్పలేడా? ఏం సమీక్ష చేసిండు ఒకసారి చూద్దాం. రైతు సదస్సులో కంప్లీట్ చేస్తా అని చెప్పిర్రు. మనకు బాగా యాదుకుండాలి, రైతు సదస్సులో రైతు బంధుకు సంబంధించి రుణమాఫీకి సంబంధించి డిసిషన్స్ తీసేసుకుంటాము, ఖచ్చితంగా అయిపోతాయని చెప్పారు. ఇగో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఈ నెల 30న మహబూబ్నగర్లో రైతు సదస్సు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సదస్సులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా పాల్గొనేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని ఒక సభలా కాకుండా రైతులకు అవగాహన కల్పించేలా సదస్సు నిర్వహించాలని ఆదేశించారంటూ అవగాహన కావాల్సింది రైతులకు కాదు, మొదలు మీకు కావాలి. ఆ శాఖ మీద, ఆ రైతుల మీద వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో వాటిపైన అవగాహన మీరు కల్పించుకోవాలి. ఫస్ట్ రుణమాఫీ చేస్తామని చెప్పి అందరినీ రుణగ్రస్తులై ఉన్నారు, మేము రుణ విముక్తులను చేస్తామని చెప్పి ఇప్పటిదాకా దాని గురించి ఆలోచించాలి. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు, అది కనిపిస్తూ ఉంది. ప్రతిరోజు ఆ నమస్తే తెలంగాణలో ఇలా రాస్తూ ఉన్నారు. మరి రైతు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? అప్పుల పాలై జరుగుతలేవా? తెలుస్తలేదా మీకు అది? మరి అప్పుల పాలైనప్పుడు అప్పు నుంచి వాళ్ళని విముక్తి చేయన్నా లేదా? అది అయ్యారు. అది చేయకుండా రైతు బంద్ వేస్తేనే కదా వాళ్ళకు పెట్టుబడి సాయం అంతది. పెట్టుబడి సాయము అలవాటు చేసి ఇలా బంద్ చేస్తే మరి ఎట్లా? దానికి సంబంధించి ఎందుకు మీరు అవగాహన కల్పించుకుంటలేరు అనేది నా ప్రశ్న. మొదలు మీరు అవగాహన కల్పించుకోవాలి. ఈ సదస్సులో వ్యవసాయంలో వచ్చిన అధునాతన సాగు పద్ధతులకు సంబంధించి స్టాల్స్ ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన కొత్త వంగడాలు, ఆయిల్ ఫామ్ కంపెనీల కొత్త ఆవిష్కరణలు రైతుల ముందు ఉంచాలని చెప్పారు. ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు, మందులు కొట్టేందుకు డ్రోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు సైతం ప్రదర్శించాలని అన్నారు. 30న జరిగే ఈ సభకు అప్పటికప్పుడు వెళ్ళి వచ్చేలా కాకుండా 3 రోజుల పాటు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నెల 28 నుంచి స్టాల్స్ను ఏర్పాటు చేయాలని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 23 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఇది నేను చెప్పింది. అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు కదా. ఆధార్ నెంబర్ తప్పుగా ఉండడం, బ్యాంక్ ఖాతాల్లో పేర్లు తప్పుగా ఉండడం లాంటి కారణాల వల్ల కొంతమందికి మాత్రం మాఫీ జరగలేదని తెలిపారు. సమావేశంలో వ్యవసాయ మంత్రి తుమ్మల అధికారులు పాల్గొన్నారు. మరోవైపు ఈరోజు ఇరిగేషన్ అధికారులతో సీఎం సమావేశం అయ్యారు అంటూ ఇక ఆయనకి చెప్పిరట. ఆధార్ల తప్పులున్నాయి, అకౌంట్లలో తప్పులున్నాయి, కొంతమంది ఆ పేర్లు తప్పు ఉండడం వల్ల కాలేవు తప్ప మిగతా అంతా తెల్లగా అయిపోయింది, అందరి సాఫ్ అయిపోయినాయని చెప్పడానికి చెప్పిరట. ఇది ఇక్కడ రుణమాఫీకి సంబంధించి 23 లక్షల మందికి అయిపోయింది, ఇంకా కొద్దిమంది మాత్రమే ఉన్నారు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు నేనేమంటా ఉన్నా అంటే ఇప్పుడు మనం మాట్లాడొద్దా? ఇప్పుడు చెప్పొద్దా? అధికారులు వాళ్ళ దృష్టికి ఏం తీసుకెళ్ళారు అనేది తీసుకెళ్తారు, బట్ ఇక్కడ రాయాల్సిందే రాస్తారు. మరి మంత్రి ఏం చెప్పిండో కూడా మనకు తెలుస్తుంది. కానీ అసలుకే చెప్పకపోతే ఈ మాత్రం కూడా రుణమాఫీకి సంబంధించిన సబ్జెక్టు ఉండకపోతుండే. ఇప్పటికి కూడా ఇంకా ఇదేం ఉండకుండా 2 లక్షల రుణమాఫీ అయిపోయిందని చెప్పేటోళ్ళు. ఏదో ఆధార్ తప్పులు, అకౌంట్ తప్పులు అని చెప్తారు కదా, అది కూడా లేకుండా చెప్తుండే వీళ్ళు. రుణమాఫీ అయిపోయిందిగా గింతే అని చెప్పేటోళ్ళు. అందుకే ఇలా నమ్మకుండా మనం రోజు రైతులతో మాట్లాడి ఖచ్చితంగా ఇగో ఇంకా రుణమాఫీ కోసం వెయిట్ చేస్తున్నారు, చేస్తామన్నారు అని చెప్పడానికి రోజు ప్రయత్నం చేస్తూ ఉన్నాం మనం.